మిత్రులారా అందరికీ నమస్తే. మనకి ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాలకు సంబంధించినటువంటి ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతా ఉన్నాయి. ఇక్కడ మనకి 3 సర్వే సంస్థలు మనకి సర్వేలు అందుబాటులో ఉన్నాయి. ఒకటి సిపాక్, 2 ఆరామ స్థానం, 3 కేడమో. సో, వాటికి సంబంధించి ఏ అభ్యర్థికి ఎంత పర్సెంటేజ్ వచ్చినాయో చెప్పడం ఈ వీడియో యొక్క ఉద్దేశ్యం. ముఖ్యంగా సిపాక్ సర్వే వాళ్ళు అలుగుబెల్లి నర్సిరెడ్డి యూటీఎఫ్‌కి సంబంధించి 36% ఓట్లు వస్తాయని, శ్రీపాల్ రెడ్డికి అంటే సిపాక్ సర్వే వాళ్ళు శ్రీపాల్ రెడ్డికి 31% ఓట్లు వస్తాయని, పోల రవీందర్ బీసీ అభ్యర్థికి 15% ఓట్లు వస్తాయని, హర్షవర్ధన్ రెడ్డికి 8.1% ఓట్లు వస్తాయని, సర్వోత్తమ్ రెడ్డికి 7.7% ఓట్లు వస్తాయని, ఇతరులకి 2.8% ఓట్లు వస్తాయని ఈ సర్వే చెప్తుంది. ఇక ఆరామస్థానికి సంబంధించి వచ్చినప్పుడు 38.4% నర్సిరెడ్డికి, ఆరామస్థాన్ సర్వే వాళ్ళు చెప్పేది అలుగుబెల్లి నర్సిరెడ్డికి 38.4% ఓట్లు, శ్రీపాల్ రెడ్డికి 28.6% ఓట్లు, పోల రవీంద్రకి 16.8% ఓట్లు వస్తాయని, విధంగా హర్షవర్ధన్ రెడ్డికి 6.3% ఓట్లు వస్తాయని, అదేవిధంగా సర్వోత్తమ్ రెడ్డికి 8.5% ఓట్లు వస్తాయని ఈ సర్వే చెప్తుంది. అదేవిధంగా ఇతరులకి 1.4% 1.4% ఓట్లు వస్తాయని ఈ ఆరామస్థాన్ సర్వే చెప్తుంది. ఇక పోతే మూడో సర్వే క్యాడ్మో సర్వేకి సంబంధించి వచ్చినప్పుడు యూటీఎఫ్ వాళ్ళు 33.5% ఓట్లు వస్తాయని, శ్రీపాల్ రెడ్డికి 33.4% ఓట్లు వస్తాయని, పోల రవీంద్రకి 13.2% ఓట్లు వస్తాయని, హర్షవర్ధన్ రెడ్డికి 9.6% ఓట్లు వస్తాయని, సర్వోత్తమ్ రెడ్డికి 5.5% ఓట్లు వస్తాయని, ఇతరులకి 7.0% ఓట్లు వస్తాయని ఈ క్యాడ్మో సర్వే వాళ్ళు చెప్తా ఉంది. కెడెమో సర్వే వాళ్ళు వీళ్ళని అగ్రిగేట్ చేసినప్పుడు ఈ సర్వేల సారాంశం యూటీఎఫ్ అలుగుబెల్లి నర్సిరెడ్డికి 36% ఓట్లు వస్తాయని, శ్రీపాల్ రెడ్డికి 100కి 31% ఓట్లు వస్తాయని, పోల రవీంద్రకి 100కి 15% ఓట్లు వస్తాయని, హర్షవర్ధన్ రెడ్డికి 100కి 8% ఓట్లు వస్తాయని, సర్వోత్తమ్ రెడ్డికి 100కి 7% ఓట్లు వస్తాయని, ఇతరులకి 3.0% ఓట్లు వస్తాయని చేస్తా ఉంది. ఇది ఎగ్జిట్ పోల్ సర్వే 27 తారీఖు నాడు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈ సర్వే 27 ఎన్నికలు అయిపోయిన తర్వాత 26 శివరాత్రి వచ్చింది కదా, 27 ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈ సర్వేలు ఆఫ్టర్ ఎలక్షన్ అంటే ఆ టైము మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా టైము ఎన్నికలు అయిపోయిన తర్వాత, అంటే ఎన్నికల మీద ప్రభావితం చేయకూడదు కాబట్టి సర్వే సంస్థలు, ఎలక్షన్ కమిషన్ చాలా స్ట్రిక్ట్గా ఉంది. ఆ క్రమంలో ఎలక్షన్ అయిపోయిన గంట తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం, ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం వాళ్ళు ఈ సర్వేలను రిలీజ్ చేయటం చూసాం మనం. సో, దీన్ని మనం సోషల్ మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, డిజిటల్ మీడియా, అన్ని మీడియాల్లో, అన్ని యాప్ల్లో మనకు సర్వే రిపోర్ట్స్ మనకు కనపడతా ఉంటాయి. పెద్దలారా మిత్రులారా, ఇది జర్నలిజం కోణంలోనే ఇది సో ఉన్నటువంటి నివేదికలు, రిపోర్ట్స్ ఆధారంగా మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ అనండి. పెద్దలారా మిత్రులారా అందరికీ నమస్తే. థ్యాంక్ యూ అనండి. మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి అని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ అనండి.